హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అఖిల. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీ అను కొంచెం గారెపిండి వేశారు. నాన్న మార్నింగ్ వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఈరోజు పని లేదంటండి, అందుకని చెప్పేసి టిఫిన్ వేసాము. ఇంకా వాళ్ళకందరికి పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళకి పెట్టేసిన తర్వాత తింటున్నాను. ఎందుకంటే గోల వేస్తాయండి, అందుకని. ఈ ఎండకు పాపం వాటికి కూడా ఏం చేయాలో అర్థం కాక కొంచెం అన్నం తినేసి ఎక్కడ చల్లగా ఉంటే అక్కడికి వెళ్ళి పండుకొని నిద్రపోతూ ఉన్నాయి. దొండకాయకి కాయలు తీసుకున్నానండి, మొన్న తీసుకున్నాము. వీటిలో ఎన్ని పండిపోయినాయో ఎన్ని మామూలుగా ఉన్నాయో తెలియదు. దొండకాయ ఫ్రై చేసుకుందామని చెప్పి ఈరోజు 2 పూటలకి కట్ చేస్తాను. చూడండి, పొడుగ్గా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ దొండకాయలు కట్ చేయాలంటే నాకు చేదరండి, చేతులన్నీ ఉంట్లా తోలు వేసిపోయినట్టు ఎట్లా పడితే అలా వస్తాయి. అందుకే కొయ్యాలంటే కొంచెం చిరగ్గా ఉండిద్ది. ఇవ్వండి, కోసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం నూనెలో వేసుకొని వేయించుకొని కర్రీ చేసేసుకుందాం. ఇగో చూడండి, ఈ సైజులో కోసుకున్నానండి నేను. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ముక్కలు కట్ చేసుకుని అన్నీ వేసేసుకుంటున్నానండి. ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అమ్మ ఆఫ్టర్నూన్ వస్తారండి, 1 గంట ఆ టైం అవుతుంది ఈరోజు. సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పెందలాడే చేస్తున్నాను. ఈరోజు కొంచెం బాగా ఎండగానే ఉందండి. ఇంకా ఎండకు వచ్చేసి లైట్గా కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా తీసేసి ఆ బండిలోనే తిరగబాతేస్తున్నానండి. ఇంకా మళ్ళీ తీసి ఇది అంతా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆ ముక్కలన్నీ ఓ పక్కకనేసి దాంట్లోనే వేసేసాను. ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యాయండి. తిరగమాత వేసాం కదా, అది కూడా బాగా ఫ్రై అయ్యింది. అందుకని చెప్పేసి కొంచెం పసుపు, 2 స్పూన్లు వచ్చేసి నార్మల్ కారం వేసేసానండి. దీంట్లోకి తర్వాత చిన్నులపై కారం ఉందండి, అది వేస్తాను. టేస్ట్ ఇంకా బాగుండిద్ది. ఇవి వేసి ఇంకా కొంచెమే ఉందండి, అందుకని చెప్పేసి అది మొత్తం వేసేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.